Hello aspirants, welcome to NeoMentors Exam 360. So నేను ఆల్రెడీ ఒక 2-3 డేస్ క్రితము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని ఒక వీడియో చేశాను. సో అందులో నేను కట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్తుంటే అది కొంతమందికి తప్పుగా కన్వే అయింది. సో మై ఇంటెన్షన్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. సరే, ఇప్పుడు మనకి అది ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కట్ ఆఫ్స్ మీద చాలా వీడియోస్, చాలా క్లారిటీ కూడా వచ్చింది. సో సమ్వేర్ అరౌండ్ 70 దాటితే కట్ ఆఫ్ ఉంటుందని ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. సో డెఫినెట్గా సేఫ్ స్కోర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా కొంత స్టెబిలైజ్ అయ్యారు. నౌ దే ఆర్ ఆల్సో స్టార్టింగ్ దేర్ ప్రిపరేషన్ వెన్ కమ్స్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించి మనం టెస్ట్ సిరీస్ మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ టెస్ట్ సిరీస్ మాడ్యూల్ అనేటటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డైలీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, 2 వీక్లీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అంటే ఎవరి ఇదిని బట్టి వాళ్ళు ఇది తీసుకోవచ్చు. అంటే ఎవరి కన్వీనియన్స్, కొంతమంది డైలీ రాయాలని అనుకుంటున్నారు, కొంతమంది వీక్లీ రాయాలని అనుకుంటారు. డైలీ ఆన్సర్ రైటింగ్ అయితే డైలీ క్వశ్చన్ పేపర్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి. వీక్లీ అయితే ఒక వీక్కి కంప్లీట్ పేపర్ అంటే గ్రాండ్ టెస్ట్ మోడల్లో 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ డైలీ క్వశ్చన్స్ అనేటటువంటిది 1 అవర్ టైం పీరియడ్, ఇదైతేనేమో 3 అవర్స్ టైం పీరియడ్. ఈ డైలీ ఆన్సర్ రైటింగ్లో మనకి వారానికి 5 రోజులు ఉంటాయి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు. శనివారం ఈ 5 రోజులు రాసినటువంటి ఎగ్జామ్ మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈవెన్ వీక్లీ వాళ్ళకు కూడా ఈ డైలీ రాసినటువంటి సబ్జెక్ట్ టెస్ట్ సిరీసే 15 క్వశ్చన్స్లో ఉంటాయి. కాబట్టి ఈ సాటర్డే ఎక్స్ప్లెనేషన్ ఇద్దరికీ ఒకటే ఉంటుంది. సో సేమ్ డైలీలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్నే వీక్లీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంతకుమించి ఈ 2 సెపరేట్ ఏం కాదు. అలాగే ఈ టెస్ట్ సిరీస్లో మనకు ఉన్నటువంటి ఫీచర్స్లో మొదటిది ఏంటంటే ఇది సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అంటే ఫస్ట్ హిస్టరీ సబ్జెక్ట్ తీసుకుంటే హిస్టరీ సబ్జెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కాంపోనెంట్ అంటే జాగ్రఫీ కాంపోనెంట్ వస్తుంది. దాని తర్వాత సొసైటీ కాంపోనెంట్, దాని తర్వాత పాలిటీ కాంపోనెంట్. అలాగే ప్రతి సెక్షను అయిన తర్వాత సెక్షనల్ టెస్ట్ ఒకటి ఉంటుంది మళ్ళీ. అంటే కంప్లీట్ సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. సాధారణంగా మీరు సిలబస్ని కనుక చూస్తే ఎస్ఏ పేపర్ పక్కన పెడితే మనకు 5 జిఎస్ పేపర్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్క జిఎస్ పేపర్లో 3 కాంపోనెంట్లు ఇచ్చాడు. అంటే 5 × 3 15 కాంపోనెంట్లు. 15 కాంపోనెంట్లో మళ్ళీ ఒక్కొక్క కాంపోనెంట్కి 5 లైన్ల సిలబస్ ఇచ్చాడు. అంటే 75. సో ఈ రకంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ సిలబస్ని తీసుకొని దాన్ని సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసి టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి సెక్షన్కి కూడా మళ్ళీ సెక్షనల్ టెస్ట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఇందులో ఎస్ఏ టెస్ట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీంతో పాటుగా చివరిలో మీకు మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు అనేటటువంటివి పెట్టడం కూడా జరుగుతుంది. సో మొత్తంగా మీరు టెస్ట్లు కనుక చూస్తే డైలీ ఆన్సర్ రైటింగ్లో మీకు దాదాపుగా 1 or 2 డేస్ టైం టేబుల్ వచ్చింది. అంటే 102 రోజులు మీరు వరుసగా టెస్టులు రాయాల్సి ఉంటుంది. దాదాపుగా 3 నెలల 15 రోజులు. అలాగే వీక్లీ టెస్ట్ సిరీస్కి వచ్చేటప్పటికి మీకు మొత్తంగా 38 టెస్టులు ఉంటాయి. సో ఇంటూ 15 వేసుకున్నా మీరు ఎలా చూసుకున్నా దాదాపుగా ఒక 540 క్వశ్చన్ల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 540 క్వశ్చన్స్కి లేదా 500 పైచీలు క్వశ్చన్స్కి మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వబడతాయి. ఈ మోడల్ ఆన్సర్స్ మీకు చాలా క్వాలిటీతో ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇది తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లోనే ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ 2 మెథడ్స్లోనే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి ఫ్యాకల్టీస్ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మనకి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ చేత ఈ క్లాసెస్ అనేటటువంటివి చెప్పబడతాయి. సో ఇది ఓవరాల్గా ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ టెస్ట్ సిరీస్కి వచ్చేటప్పటికి జనరల్గా టెస్ట్ సిరీస్ ఎవరైనా ఎందుకు రాస్తారు? ఎందుకంటే ఊరికనే కాదు, వాళ్ళు కరెక్షన్ చేసుకుంటే వాళ్ళు రాసినటువంటి ఆన్సర్స్లో ఏ మిస్టేక్స్ ఉన్నాయనేటటువంటి తెలుస్తుంది. సో ఈ కరెక్షన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ కరెక్షన్కి నేను ఈసారి ఒక కొత్త మెథడాలజీని రూపొందించాను. ఎందుకంటే జనరల్గా మనకి కరెక్షన్ వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఒక 4-5 మెంటర్స్ని తీసుకుని పేపర్లు కరెక్ట్ చేయమంటారు. ఇలా చేయడం వల్ల ఆబ్జెక్టిఫై చేయలేం, అంటే సిస్టమటైజ్ చేయలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను. సో నాకు ఆల్మోస్ట్ ఒక 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఉంది. ఇంకొక వ్యక్తి ఉండొచ్చు, ఆయనకి 20 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. సో ఇప్పుడు మేమిద్దరం ఆన్సర్ కరెక్షన్స్ చేస్తున్నాం అనుకోండి, ఆయన పద్ధతిలో దిద్దుతాడు, నేను నా పద్ధతిలో దిద్దుతాను. ఇది తప్పు. ఎందుకంటే టీఎస్పీఎస్సి లేదా టీజీపీఎస్సి అందరికీ ఒకే పద్ధతిలో దిద్దుతుంది కదా. సో కాబట్టి దీన్ని నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ కరెక్షన్ పద్ధతిని
ముందు 24 నుంచి 48 గంటల్లో మీరు రాసినటువంటి పేపర్స్ కరెక్షన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మోడల్ ఆన్సర్స్ మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే ఇచ్చేస్తాం. అది రెండో ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ కరెక్షన్ చేసే పద్ధతి ఎలా ఉంటుందంటే కొన్ని పారామీటర్స్ తీసుకొని ఈ కరెక్షన్ అనేటటువంటివి చేస్తాం. అంటే కొన్ని పారామీటర్స్ నేను తయారు చేశాను. ఇన్ ద సెన్స్ మీరు ఒక క్వశ్చన్ రాస్తే ఈ క్వశ్చన్కి స్ట్రక్చర్ ఎలా రాశారు, ఈ క్వశ్చన్లో కంటెంట్ ఎలా రాశారు, దీన్ని 1 to 10 1 to 5 స్కేల్ పెడతాను. స్ట్రక్చర్ ఎలా రాశారు అంటే ఇంట్రో, బాడీ, కంక్లూజన్. ఇంట్రో, బాడీ, కంక్లూజన్కి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక ఆర్డర్లో ఉందా లేదా ఎలా పడితే అలా రాసేసారా. ఇప్పుడు సినిమా ఉంది, క్లైమాక్స్ ముందుని ఇంట్రడక్షన్ చివరిలో బెటర్ కదా. ఇంట్రడక్షన్ ముందు ఉండాలి, పాత్రల తాలూకా పరిచయం జరగాలి, క్లైమాక్స్కి వచ్చేటప్పటికి హీరో విలన్ని చంపేయాలి, ఇంతే కదా. సో ఇలా ఒక ఆర్డర్ ఉండాలి. దీన్నే స్ట్రక్చర్ అని అంటాం ఆన్సర్లో. సో ఈ ఆన్సర్లో మీ ఆన్సర్స్కి స్ట్రక్చర్ ఉందా లేదా, అలాగే హ్యాండ్ రైటింగ్ ఎలా రాస్తున్నారు, అలాగే మొత్తానికి అందులో టైం మేనేజ్మెంట్ ఎలా చేశారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇంపార్టెంట్. 200 పదాలకు మించి రాయలేము ఆన్సర్లో. 250 పదాలు మీరు రాసేస్తున్నారు అనుకోండి, యు ఆర్ కాంప్రమైజింగ్ అనదర్ ఆన్సర్, అంతే కదా. ఒక క్వశ్చన్ అద్భుతంగా 250 పదాలు రాసేస్తుంటే యు ఆర్ కాంప్రమైజింగ్ అనదర్ క్వశ్చన్. సో ఈ టైం మేనేజ్మెంట్ మీరు ఎలా పాటిస్తున్నారు, అలాగే మీరు రాసినటువంటి క్వశ్చన్లో కంటెంట్ ఎంతవరకు ఉంది, ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్స్ ఆఫ్ ద క్వశ్చన్ పడాల్సి ఉంటుంది, అవి పడ్డాయా లేదా, మీ భాష అలా ఉంది. కొంతమంది చాలా సరళంగా రాస్తారు, కొంతమంది కంటెంట్కి అంటే ఆ పర్టికులర్ ఆన్సర్కి కావాల్సినటువంటి ఆ సబ్జెక్ట్ లాంగ్వేజ్ని వాడతారు. సో ఇలా వాడుతున్నారు లేదా, ఇలా ప్రతిదీ నేను పారామీటర్స్ తీసుకున్నాను. సో ఈ ప్రాతిపదికన ప్రతి మెంటర్ కూడా మీ పేపర్ని కరెక్ట్ చేసేటప్పుడు ఇలా చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50-100 పేపర్లు అయితే నేను ఒక్కనే చేయగలను. 50 దాటి చేయలేములేండి, 50-100 కూడా చేయలేము. ఒకవేళ అంతకన్నా ఎక్కువ నెంబర్ ఇస్తే డెఫినెట్గా వీ హ్యావ్ టు హైర్ మోర్ మెంటర్స్. సో ఈ మెంటర్స్కి ఈ పారామీటర్స్ ప్రాతిపదికనే కరెక్షన్ చేస్తాను. ఈ పారామీటర్స్ని ఎలా వేసామన్నది మీ ఆన్సర్ షీట్కి పిన్ కొట్టి జత చేసి ఇస్తాం. సో కాబట్టి దీనివల్ల మీరు ఏం చేస్తారు, మీ ఆన్సర్ రైటింగ్లో దాన్ని మీరు బెటర్గా ఇంప్రూవ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ పర్టికులర్ కరెక్షన్ మెథడాలజీ అనేటటువంటి జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆల్ ఓవర్ తెలంగాణ హూ ఎవర్ ఈజ్ రైటింగ్ దిస్ TSPSC Group 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ సేవలు అందాలనేటటువంటి ఉద్దేశంతో ఆన్లైన్ ఆఫ్లైన్ 2 పద్ధతుల్లోని కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేటటువంటి జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దీనికి సెపరేట్గా అంటే టెస్ట్ సిరీస్లో భాగంగా కాకుండా మెయిన్స్ విడిగా మాడ్యూల్స్ జాయిన్ అవ్వాలని అనుకున్న వాళ్ళకి కూడా ఆ మాడ్యూల్స్ అనేటటువంటివి ఇవ్వబడతాయి. అంటే హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్, మేము తెలంగాణ మూవ్మెంట్ ఒక్కదానికి క్లాస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాం సార్, ఇలా అన్న వాళ్ళకు కూడా యూ కెన్ జాయిన్. సెపరేట్ పేపర్స్కి కూడా మాడ్యూల్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము పేపర్ 5 ఒక్కటే టెస్ట్ సిరీస్ రాద్దామని అనుకుంటున్నాం, అది కూడా ఉంటుంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీని వాడుకొని ఎవరెవరైతే ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతున్నారో వాళ్ళు యూ కెన్ యూటిలైజ్ దీస్ సర్వీసెస్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ బికాజ్ విచ్ ఇస్ ద ఓన్లీ మీన్స్ టు క్రాక్ ద ఎగ్జామినేషన్. ఇంటర్వ్యూ లేదు మనకి, 28,000 మంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ ఆన్సర్స్ రాస్తే దిద్దుతారు. సో కాబట్టి ఈ ఆన్సర్లు చాలా జాగ్రత్తగా రాయాలి. ఎందుకు అంటే క్వాలిటీ లేని ఆన్సర్లు స్టార్టింగ్లోనే పోతాయి. సో కాబట్టి ఎస్ఏకి, మన పేపర్ 1కి, చివరిలో పేపర్ 6 మన తెలంగాణ మూమెంట్కి, ప్రతిదానికి ఒక్కొక్క స్టైల్ ఏర్పరచుకోవడం అనేటటువంటిది నీడ్ ఆఫ్ ద అవర్. సో ఫర్ దాట్ వీఆర్ రెడీ టు ఆఫర్ దీస్ సర్వీసెస్. ఐ హోప్ యూ కెన్ యూటిలైజ్ దీస్ సర్వీసెస్ ఆల్సో. దీనికి ఫీజ్ స్ట్రక్చర్ తెలుసుకోవాలనే అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద నెంబర్కి కాల్ చేస్తే సో దే కెన్ టెల్ యూ ద ఫీజ్ స్ట్రక్చర్స్ ఆల్సో, యూ కెన్ కమ్ అండ్ జాయిన్. సో దీనికి సంబంధించి నేను ఒక లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేస్తాను మన యూట్యూబ్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ లైవ్ సెషన్లో కూడా మీరు రావచ్చు. అలాగే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, రేపు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి కొంతమంది యూపీఎస్సీ కూడా రాస్తున్నారు, వాళ్ళకు ఒక 4 రోజులు సెలవులు ఇద్దాం. సో ఆఫ్టర్ 28th of June నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. మీరు జాయిన్ అయిన వాళ్ళు ముందే జాయిన్ అయ్యి అది చదువుకొని ఈ టెస్ట్ సిరీస్ రాసేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది చెప్పాలనుకున్నటువంటి అంశం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.